సునీత గారికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి పెద్దలు అబీబ్ గారికి, తెలంగాణలో 21%. నో ఇట్ హస్ ఇంక్రీజ్ టు 26%. దీన్ని మనం అందరం కలిసి 33% పెంచాలి. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రళయాలు రావు, భూకంపాలు రావు, వరదలు రావు. వాతావరణ సమతుల్యంతో మనం ఆరోగ్యంగా ఉంటాం, సమాజం వాతావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే చెట్ల సంఖ్య తగ్గుతుందో, ఉష్ణోగ్రత పెరిగి హిమాలయ పర్వతం లాంటి కొన్ని లక్షల కిలోమీటర్ల హిమాలయ మంచు పర్వతాలు కరిగిపోయి వర్షం పడకున్నా సరే నదులు పొంగి, సముద్రం పొంగి ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోతాయి. వర్షం పడాల్సిన అవసరం లేదు. మంచు కరిగిపోతుంది. 50% 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణం చేరిందంటే ఆటోమేటిక్గా మంచు కరిగి నీరులా ప్రవహించి నదుల నుంచి సముద్రంలో చేరుతుంది. ఆ ప్రమాదాన్ని కాపాడేది కేవలం చెట్టే. ఈరోజు చూస్తున్న ప్రపంచంలో ఒక పక్క భూకంపాలు, ఒక పక్క ప్రళయాలు, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీన్ని కాపాడే శక్తి ప్రకృతికి ఉంది. ఆ ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనను కాపాడుతుంది. మనం చాలా జాగ్రత్తగా చెట్టు పెట్టడం ముఖ్యం కాదు, చెట్లను కాపాడుకోవాలి. మేమేదో ప్రోగ్రాం పెడితే